ఇక లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయ్ కృష్ణారెడ్డి ఎక్కడ? హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ తర్వాత ఎక్కడికి వెళ్లాడు? పోలీసుల కళ్ళు కప్పి ఎక్కడున్నాడు? ఉదయ్ కృష్ణారెడ్డిని పట్టుకునేందుకు పోలీసులు చేపట్టిన ఆపరేషన్ ఏంటి? ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్ సహా ఒంగోలులో 4 పోలీస్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ హాస్పిటల్లో డిశ్చార్జ్ అయ్యాక అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు ఉదయ్ కృష్ణారెడ్డి. త్వరలో అరెస్ట్ చేస్తామని హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు. నేషనల్ పోలీస్ అకాడమీలో లేడీ ట్రైనీ ఐపీఎస్ ను వేధించినట్లు ఉదయ్ కృష్ణారెడ్డిపై ఆరోపణలున్నాయి. దీనిపై కేసు కూడా నమోదైంది. ఉదయ్ కృష్ణారెడ్డి క్వాష్ పిటిషన్ పై రేపు హైకోర్టులో విచారణ జరగనుంది. ఉదయ్ కృష్ణారెడ్డి మాకు అందుబాటులో లేడు. సో మా ఈ స్పెషల్ టీమ్స్ కూడా మేము డిప్లాయ్ చేసి పెట్టినాం మేము. సో మా టీమ్స్ అన్నీ కూడా ఫీల్డ్లో ఉన్నాయి. ఆయన కోసం సర్చ్ చేస్తాం. అబ్స్కాండింగ్లో ఉన్నట్టే మనం భావించాలి. 4 టీమ్స్ ఉన్నాయి. మా స్పెషల్ టీమ్స్ పెట్టినాం. సో వీఆర్ ఆన్ ద జాబ్. ఆయనను అరెస్ట్ చేయడానికి అన్ని విధాలుగా మేము ప్రయత్నాలలో ఉన్నాం. అతను ఏవైతే అడ్రస్లు ఉన్నాయో ఆ అడ్రస్లలో కూడా మేము వెళ్ళి చూడడం జరిగింది. అదేవిధంగా ఆయన దగ్గర పరిచయస్తుల వ్యక్తులతో కూడా మాట్లాడడం. ఆయన వేరే బోర్డ్స్ మాకు ఇప్పటివరకు అయితే రాలేవు. సో పోలీస్గా నేను అతను మాకు అందుబాటులో లేడు, అబ్స్కాండింగ్లో ఉన్నాడని నేను చెప్తాను. ఏవైతే సెక్షన్స్లలో కేసు ఉందో దాని ప్రకారంగానే మేము ఫాలో అవుతాము. సో వన్స్ ఆయన మా దగ్గరకు వచ్చి మేము అరెస్ట్ చేసిన తర్వాత డ్యూ కోర్స్ మేము ఫాలో అవుతాం. వన్స్ అరెస్ట్ చేసిన తర్వాత మేమంతా కూడా ప్రొవిజన్ చూసుకొని వీ విల్ ఫాలో. మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. ప్రణీత, ఉదయ్ కృష్ణారెడ్డి అందుబాటులో లేరని ఇటు పోలీసులు చెప్తున్నారు. కానీ తాను ఎక్కడికి పారిపోలేదంటూ ఉదయ్ కృష్ణారెడ్డి వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇంతకీ ఉదయ్ కృష్ణారెడ్డి ఎక్కడ? నెక్స్ట్ పోలీసులు ఏం చేయబోతున్నారు? అయితే ఉదయ్ కృష్ణారెడ్డి కోసం గత 4 డేస్ నుండి కూడా పోలీసులు గాలిస్తున్నారు. అటు హైదరాబాద్తో పాటు ఆయన సొంత ఊరు అయినటువంటి ఒంగోలులో సైతం పోలీసులు గాలించారు. అయితే నిన్న రాత్రి త్రుటిలో ఉదయ్ కుమార్ రెడ్డి తప్పించుకున్నాడని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కరెక్ట్గా పోలీసులు వస్తున్నటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి ఉదయ్ కుమార్ రెడ్డి ఒంగోలు నుండి అక్కడి నుండి తనకి తెలిసినటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. సో దీంతో ఒంగోలులోనే పోలీసులు ఉన్నటువంటి టైంలోనే ఇవాళ ఉదయం ఉదయ్ కృష్ణారెడ్డి ఒక వీడియోను కూడా ఒక మీడియాతో కూడా మాట్లాడాడు. ఆ తర్వాత అక్కడ నుండి తానే హైదరాబాద్కి వచ్చి పోలీసుల ముందు అటెండ్ అవుతున్నాను. సో గతంలో తాను అడ్రస్లకి పోలీసులు వచ్చారని చెప్పేసి తెలిసింది. అవి కేవలం తాను ఉన్నటువంటి టెంపరీ అడ్రస్లు మాత్రమే, అవి తన పర్మనెంట్ అడ్రస్లు కాదు కాబట్టి నేను అక్కడ లేను. సో నేను ఎక్కడ కూడా పరారీలో లేనటువంటి విషయాన్ని ఉదయ్ కృష్ణారెడ్డి చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఇప్పుడు పోలీసులు ఆయన వీడియో పైన కూడా స్పందించారు. ఎక్కడా కూడా ఉదయ్ కృష్ణారెడ్డి తమకు అందుబాటులోకి రాలేదు. తనని కాంటాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ తన మొబైల్ ఫోన్ అంతా కూడా స్విచ్ ఆఫ్ ఉంది. ఖచ్చితంగా తనని అరెస్ట్ చేస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఎస్ ప్రణీత.